ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, ఇంత వేస్ట్. ఎన్నో కీములు పెట్టిండు, పెంచిండు, ఒక్కటి కూడా లేదు. ఏది ఆయన ఇచ్చింది లేదు, తిన్నది లేదు, ప్రజలకు పాడాయిస్తారు. అది రైతు బంధు, గీతి బంధు అన్నీ నిన్న మొన్నటి దాకా ఏలనేలే. ఆయన ముసలి వాళ్ళకు 4,000 ఇస్తాడు, ఉత్తదే. ఆడక్కలకు 2,500 ఇస్తానన్నాడు, అది ఉత్తదే. మన ఏందో రుణమాప నేను 2-3కి బుడ్డోళ్ళకి ఇచ్చిండు, పెద్దోళ్ళకు లేవు. ఆయన పాలన ఒక్కటి కూడా చక్కగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ ఆడు చేసిండు. ఎన్టీ రామారావు వెంకనే కేసీఆర్, ఎన్టీఆర్ వెంకనే కేసీఆర్. ప్రతి ఒక్క పని వేస్తే కేసీఆర్, రామారావు వెంక కేసీఆరే ప్రపంచం మీద ముఖ్యమంత్రులు. ఆడుకోడుకో రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయనది పోయింది. ఇంకా ఈయన కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ పాలనే మంచిది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దుర్గయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? చండూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? వ్యవసాయ ఇబ్బందులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అది టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఒక పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఒక ఇల్లు లేవు, నీళ్ళు లేవు, బోర్లు ఎండిపోయినాయి, వర్షాలన్నీ ఎండిపోతున్నాయి. వీటితో ఏం లేదు. ఏమని చెప్పేది ఎక్కువ లంగ మాటలు చెప్పేది దోసుకున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మంచిగా ఉండే సార్, అది కేసీఆర్ పాలన మంచిగా ఉండే. మాకు అన్ని సప్లై ఇచ్చిండు, రైతులకు, గొర్రెలకు, కుటుంబాలకు, ముసలోళ్ళకు పింఛన్లు అన్నీ అప్పుడు మంచిగా ఉండే. రాజశేఖర్ ఉన్నప్పుడు, అది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమి లేదు, అన్ని అబద్ధాలు, చెప్పుడు ఆడు. ఇక్కడ నుంచి దోసుకున్న అక్కడ ఢిల్లీకి పంపుతుండు డబ్బులన్నీ, ఇక్కడ ఏమీ లేవు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా వెంకటాచారి. ఏం చేస్తుంటారు సార్? మేము బిందెల బిజినెస్ చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం కాస్త చండ్రు మున్సిపాలిటీ. అయితే మాకు టైం టు టైం బస్సు ఉండడం లేదు. ఇదివరకు 5:30కు ఉండేది, 5:40 చేసిర్రు, 6 గంటలకు చేసిర్రు, వచ్చేస్తున్నది బస్సు. ఆ టైంకి వచ్చేవరకు బిజినెస్ నడుస్తలేదు. ఈ లేడీస్ వల్ల కొంచెం ఇబ్బంది మాకు కలుగుతుంది. కూర్చోవాలంటే సీటు దొరుకుతలేవు. రెండోది నిలబడాలంటే మాకు టికెట్లు తీసుకోవాలి, నిలబడవలసి వస్తుందని నేను ఒక విషయం పాల్గొంటున్నా. అదే అంతే సంగతి. ఇంకా ఓకే. నేను ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు బస్సు కూడా లేక ఇబ్బంది పడుతున్నా. 12 గంటలకు వచ్చిన, 11:12కు. ఇప్పుడు బస్సు కూడా లేక ఇబ్బంది పడుతున్నా. మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిన పాలన ఏం చేసిండు? ప్రజలను చేసిండు, లేడీస్ చేసిండు, కానీ జెంట్స్ చేసిండా? హాఫ్ టికెట్ పెట్టితే ఒక బాగుంటుంది కదా. ఇదేంది పద్ధతి? ఇట్లా పద్ధతి మంచి మన ఉన్నాయా? నువ్వు అభిమానం అనేది అందరే నువ్వు ఓట్లు వేస్తే నువ్వు గెలిపించుకోవాలి, చేసుకోవాలని అంటే ఇది ఏముంది? వాళ్ళు కొట్లాడుకుంటారు లేడీసు. ఏంది ఇది పద్ధతి? మీరే చెప్పండి. వాళ్ళే కొట్లాడుకు లేడీసు. జెంట్స్ టికెట్, జెంట్స్ దాంట్లో జెంట్స్ లేడీస్ ఏంటి బాబీ? నాలుగల పెళ్ళికెళ్ళి వచ్చాయా? ఇప్పుడు నాకు సీట్ లేకుండా నిలబడ్డా 40 రూపాయలు ఇచ్చి. ఏంటి పద్ధతి? మీరు చెప్పండి. గది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయనది ఏం లేదు, అంతా ఆయన దోసుకుండు, ఈయన దాచుకుండు అనే ముచ్చట కాదు. కానీ ఆయన దోసుకుండు, ఈయన ఏమో బాధాట్లా పడ్డాడు, గంతే. ఏం లేదు విన్నావా? గంతే. కానీ ఈ కార్యం చేసాడు మనుషులని. వాళ్ళు కొట్లాడుకుంటారు అంతే, ఆడోళ్ళే ఇంకంతే. కాబట్టి నేను చెప్తున్నా, ఏదైనాకైనా దానికి నిర్ణయించి దానికి ప్రభాకరణ చేయాలి. కానీ ఈ పద్ధతి మంచిగా లేదు అని చెప్తున్నా. కాబట్టి థ్యాంక్ యూ సార్. అది.
నమస్తే అమ్మ, నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు విజయ. ఏం చేస్తారమ్మా? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం ఏంటంటే ఆ ప్రతిపక్షాలని అప్పులు చేసి కొప్పులో పెట్టారు, అంత అప్పులు 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 మయమని దుయ్యబడుతున్నారు కదా. మరి ఈయన పరిపాలనలో ఈ అప్పులు సాల్వ్ చేసి పరిపాలనని గాడిలో పెట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, లేకపోతే వాళ్ళలాగే వీళ్ళ? అటువంటప్పుడు ప్రజలకు ఇబ్బందే కదా. ఏ ఉచిత పథకాలు పెట్టినప్పటికీ కూడా అవన్నీ మళ్ళీ ప్రజల మీద రుద్దేదే కదా భారం. అట్లా ప్రజలకు భారం అవుతారా, తేలిక చేస్తారా? ప్రశ్న మార్క్. వేచి చూడవలసి ఉంది. మరి ఆ దిశగా ఆయన క్లారిటీ ఇవ్వవలసి ఉంది. అసెంబ్లీలో ఎంతసేపటికి కొట్లాడుకోవడం కాదు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు సవ్యమైన ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా మళ్ళీ మంచి పరిపాలన ఇవ్వగలగాలి. అప్పుడే రేవంత్ రెడ్డి గొప్ప పరిపాలన ఇచ్చినట్టు లెక్క. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో ఆయన ఈ అప్పులు తెచ్చారో కొప్పులు పెట్టారో అది మనకి తెలియదు, కానీ ఆయన ఒప్పుకున్న పథకాలన్నిటికీ న్యాయం చేశారు. దాదాపుగా న్యాయం చేశారు. ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ గ్రామ కమిటీలు చెరువులు ఆక్రమించకుండా అడ్డుకట్టేశారు. చెరువుల్ని ప్రక్షాళన చేశారు. ప్రతి గ్రామంలో కూడా ఆయన చేసిన కొన్ని మంచి పనులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అంత ముందు లేవు అవన్నీ. చెరువులు కబ్జాకి గురైనాయి. ఇక కబ్జా కాకుండా ఆయన కాపాడగలిగారు కొంతవరకు. మరి ఇప్పుడు ఈయన కూడా అవన్నీ కాపాడగలగాలి. వాటిని అట్నే ఇచ్చిన హామీలు నెరవేరుస్తే మరి ఈయన అప్పు చేయకుండా నెరవేరుస్తారా? ఇన్ని హామీలు ఇచ్చారు కదా, అవి అప్పులు తెచ్చి చేయకుండా పరిపాలన గాడిలో పెట్టాలి. వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా కాపాడగలగాలి. ఇప్పుడు ఉన్న వాటిని కాపాడగలగాలి. ఏవైతే వాళ్ళు చేసి వెళ్ళారో వాటిని కాపాడగలగాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు గొప్పే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఉమారాణి. ఏం చేస్తారమ్మా? నేను ఖాళీగా హౌస్ వైఫ్ ఉంటానండి. గ్రామం, మండలం? గ్రామం ఆకారం, మండలం శాలిగౌరారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందండి పాలన ఆయనది. ఫ్రీ బస్ పెట్టాడు, అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. గ్యాస్ ఫ్రీగానే ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయండి. ఆర్గానిక్ మంచిగానే ఉన్నాయండి. ఓకే అండి. లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందంటారా? చేకూరుతుందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇవ్వలేడు ఎక్కువ. అట్లా పిల్లల జాబ్స్ ఇవ్వలేగా అండి చదువుకున్న వాళ్ళకి. అంతే అండి, నాకు తెలిసిన వరకు అంతే. థ్యాంక్స్ అమ్మ. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జయరాజ్. ఏం చేస్తారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం పరదగిరి, కన్నగల్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు బాగానే ఉన్నది. కాకపోతే ఆయన కేసీఆర్ ఏమో రైతు బంధు రుణమాఫీ ఇచ్చి కొంచెం జనాలని ప్రోత్సహించి ప్రోత్సహించి బాగా ఇస్తుండని పేరు గాయించాడు. వీళ్ళ కాడ వాళ్ళేమో నిధులన్నీ దోసుకపోయారు. ఇప్పుడు నిధులు లేక ఆయన ఇయ్యలేకపోతుండు అంతే. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే ఏ విధంగా అందుతున్నాయి అంటారు గ్రామాల్లో? అన్నీ మంచిగానే ఉన్నాయి. కరెంట్ ఫ్రీ వస్తుంది, గ్యాస్ వస్తున్నాయి. ఇంకేముంది 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ఉంది, అది వస్తుంది. కరెంట్ ఫ్రీ, రైతు బంధు కూడా వస్తుంది. 3 ఎకరాల వరకు వేసారు. ఇందిరా ఇల్లు స్టార్ట్ చేసారు. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, ఎలిజిబుల్ అయినాం. రేషన్ కార్డు ఇప్పుడు ఫుల్. 9 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. మంచి సబ్జెక్ట్ అడిగారు. 9 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోడు. ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చారు, ఇచ్చారు. ఆన్లైన్లో పెట్టారు కాబట్టి ఒకటి ఆ తల్లిదండ్రుల దాంట్లో ఉన్నది రేషన్ కార్డు రాదు. ఆడ తల్లిదండ్రుల దాంట్లో డిలీట్ చేస్తేనే రేషన్ కార్డు మెన్షన్ అవుతుంది. ఆల్రెడీ అలా ఉన్నట్టు ఎగ్జిస్ట్ చూపిస్తుంది. అది డిలీట్ చేస్తేనే రేషన్ కార్డు మెన్షన్ అవుతుంది. అందులో భూమి ఉన్నోనికి లేదు, ఇవ్వద్దు కూడా. వాస్తవానికి ధనికులకే రేషన్ కార్డులు ఉన్నాయి. పేదోడు 9 ఏళ్ల నుంచి ఉత్తనే ఉన్నాడు. ఇప్పుడు రావాలి రేషన్ కార్డు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏమింది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉండే. అప్పుడు ఎంతసేపు ఉన్న లీడర్లు బాగుపడ్డారు. బాగా ఎమ్మెల్యేల కాంచి మొదలు పెడితే వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మినిస్టర్ల దాకా దోసుక తిన్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మాత్రం బాగుంది. అటు లూజ్గా లేదు, ఇటు టైట్గా లేదు, మధ్య రకంగా.